మిత్రులారా, మనిషి మనిషిలా నిటారుగా నిలబడాలంటే గీ ఎన్ను పూసల జర్రంత సత్తు ఉండాలి. అదే మనిషి నిజాలు మాట్లాడాలంటే జీల దమ్ము ఉండాలి. మిత్రులారా, జీల దమ్ము ఉండాలి. కొంతమంది బానిస కొడుకులు మేం ప్రశ్నిస్తున్నామని ఏదో పీకుడు మాటలు మాట్లాడతారు, కానీ ఆ బానిసలకు ప్రశ్నించే హక్కు లేదన్న సంగతి మర్చిపోయారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, చూడండి, డెత్ జర్నీ అని ఇద్దరు డ్రైవర్లు 44 మంది ప్రయాణికులు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ అనే ఇష్యూ మీద దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. దేశ ప్రధాని సైతం ఆవేదన పడ్డాడు. అలాంటి సంఘటన మీద ప్రశ్నిస్తున్నామనే ప్యాకేజీ స్టార్లు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ అని చెప్పేసి పోస్ట్ పెట్టేసి డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యక్తి కరెక్ట్ గా అర్ధగంట లోపే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చారు. వేమూరి ట్రావెల్స్ కాస్త ప్రైవేట్ ట్రావెల్స్ గా మారింది. అందుకే చెప్తున్న మిత్రులారా, ఆ ప్యాకేజ్ తీసుకునే వాళ్లకు బానిసలకు ప్రశ్నించే నైతికత ఉండదు, హక్కు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఓనర్లకు నచ్చదు కాబట్టి ఓనర్ల కనుసూపుల మేరలో పనిచేసే వాళ్ళు ఇట్లాంటోళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, ఇగో ఇది కరెక్ట్ సరిపోతుంది. అమరావతి మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం ను పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసిన హైడ్రా కమిషనర్. ఇద్దరు ఎవరి కోసం పనిచేస్తారు ఇక మీకు తెలుసు. ఇకపోతే ఇంకొక సంఘటన కూడా చెప్తాం మిత్రులారా. ఏందా సంఘటన అంటే మీకు తెలియాలి. ఇది ఒక్కసారి లింక్ చూడండి. ఆ లింక్ ఏంది, ఏమైంది, ఏం కథ అంటే వీడియో అన్అవైలబుల్. ఎందుకు అంటే భయం. ఏందా వీడియో తెలుసా మిత్రులారా? గీ వీడియో ఏవి రెడ్డితో కలిసి కవిత భూ కబ్జా చేశారంటూ ఎంపీ ఈటలకు ఫిర్యాదు. కబ్జా వెనుక ఏవి రెడ్డి కవిత దంపతులని TV9 వాళ్ళు వీడియో వేసిర్రు. మనం ఆల్రెడీ వీడియోని రికార్డు కూడా చేసినాం. కానీ ఏం జరిగింది తెలుసా మిత్రులారా? ఏం జరిగింది తెలుసా మిత్రులారా? మళ్ళీ చెప్తున్నా, ఇగో ప్రైవేట్లోకి వెళ్ళిపోయింది వీడియో. యూట్యూబ్ లింక్ కాస్త వీడియో అన్అవైలబుల్ కి వచ్చేసింది. దిస్ వీడియో హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై ది అప్లోడర్. ఇది పరిస్థితి. TV9 వాళ్ళ పరిస్థితి అది. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పరిస్థితి ఇది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రశ్నించాలంటే దమ్ముండాలి. ఇట్లాంటి సంఘటనలు 2-3 జరగచ్చు. వీరుని లెక్క నిలబడాలి. కానీ భయపడమో, ధమ్కీలు ఇస్తే భయపడమో, లేకపోతే ఓనర్లు చెప్తే రిమూవ్ చేసుకోవడమో ఇట్లాంటివి చేయకూడదు. చాలా మంది అంటారు కవితక్క పాపం అని. పెద్ద పెద్ద ఛానళ్ళని, MDలని హ్యాండిల్ చేయగలిగే దమ్ము ఆమెకు ఉన్నది. చాలా మందికి తెలియదు. అక్క పెద్ద పెద్దవి ఉన్నాయి, మెల్లమెల్లగా చెప్తా. కొద్దిగా ఓపిక, కొద్దిగా సమయం కేటాయిస్తున్నా. మిత్రులారా, చిన్న యూట్యూబర్స్ కూడా వాళ్ళు పెట్టిన వీడియోస్ డిలీట్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ వీడియో డిలీట్ చేస్తే ఎంత కమ్ముడు పోయినా అడుగుతారని. TV9 లాంటి వాళ్ళు కవిత వీడియో వేసి మరి ఎవరు ఫోన్ చేసిర్రో, ఎవరు ధమ్కి ఇచ్చిర్రో, ఎవరు వెనక నుంచి ఏం చేశారో తెలియదు. కానీ మొత్తం మీద ఒక TV9 నిజంగా చెప్పుకోవడానికి సిగ్గైతుంది. TV9 వీడియో వాళ్ళు యూట్యూబ్ నుంచి డిలీట్ చేసి పడేసారు. గందికే మిత్రులారా, ఒకరి కనుచూపుల మేరలో పనిచేసే వాళ్లకు ప్రశ్నించే హక్కు ఉండదు. బానిసలకి ప్రశ్నించే హక్కు ఉండదు మిత్రులారా.